వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఈ రోజు ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు రత్నాకర్ నర్సరీలో ఉన్నాం అనమాట. ఇక్కడ మాక్సిమం ఎక్కువగా డిఫరెంట్ మొక్కలన్నీ దొరుకుతాయని విన్నాను. సో ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిచయం చేయడానికి మనకి నరేష్ గారు అవైలబిలిటీ ఉన్నారు. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ప్రెసెంట్ ఏ మొక్కలు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయో అండ్ వాటి ఉపయోగాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయి, ఆ ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్. దిస్ ప్లాంట్ ఈస్ ఫ్లూమోరియా ఆల్బా అండి. ఓకే. త్రూ ఇట్ ఇయర్ అంతా ఫ్లవరింగ్ వస్తూ ఉంటది. ఓకే. మనం ఎక్కువగా టెంపుల్స్ దగ్గర, పార్క్స్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తుంటారండి. త్రూ ఇట్ ఇయర్ అంతా ఫ్లవరింగ్ వస్తుంది. వైట్ కలర్ ఫ్లవర్ అంటే డబుల్ కలర్ షేడ్ వస్తుంది అండి. ఇది మనకు వచ్చేసి ఈ ఫ్లూమోరియా ఆల్బా అండి. దీంట్లోనే ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయండి. ఓకే సార్. ఈ అంటే చూడడానికి చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం గుడి ముందు ఆ టైంలో వేస్తే బాగుంటుంది కదా. అవునండి. మన పార్క్స్ లోనే అట్రాక్టివ్ గా, మెయిన్ అట్రాక్టివ్ ప్లేసెస్ లో, పార్క్స్ అండ్ టెంపుల్స్ ఆపోజిట్ లో మెయిన్ అట్రాక్టివ్ గా కనబడే ఏరియాస్ లో ఎక్కువ వేస్తుంటారండి. ఓకే. దీని సంరక్షణ ఎలా ఉంటుంది, అంటే దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అండి? దానికి అన్ని కూడా వేయాల్సి ప్రెజెంట్ లో మెయింటెనెన్స్ అండి. ఇది బాగా హెవీ మెయింటెనెన్స్ ఉండదండి. దీనికి అంతా కూడా మనం ఏంటంటే త్రూ ఇట్ ఇయర్ అంతా ఫ్లవరింగ్ వస్తుంది. మన డైలీ యూజ్ చేసి మీరు యూజ్ వేస్తే సరిపోద్దండి. ఇది నార్మల్ వాటర్ వేసి చాలా తక్కువ పెస్టిసైడ్స్ వేస్తే సరిపోతుంది. చాలా తక్కువ పెస్టిసైడ్స్ వేస్తే సరిపోద్దండి. ఓకే. దీనికి ఏమి ప్రాబ్లం రాదు కదా? అంటే లైక్ ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లలు గట్ట ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ గట్టిగా పట్టుకుంటే కొంచెం విరిగిపోతూ ఉంటదండి. అది ఏంటంటే కొంచెం డెలికేట్ ప్లాంట్. కాకపోతే ఏంటంటే బాగుంటదండి. లుక్ వైజ్ గానీ అన్ని కూడా చాలా బాగుంటదండి. లుక్ వైజ్ గా బాగుంటుంది అంటున్నారు. ఓకే. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అంటారు కదా, అంటే ఒకే ప్లాంట్ లోని చాలా రకాల ఫ్లవరింగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. సో ఇప్పటి వరకు చూసాం కదండి ప్లాంట్, అండ్ దానికి ఫ్లవరింగ్ వచ్చేసి వైట్ ఫ్లవరింగ్ ఇచ్చారు, బట్ సేమ్ అదే రకంలో పింక్ ఫ్లవరింగ్ కూడా ఉన్నాయంట. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రండి చూద్దాం. ఇది కూడా సేమ్ ప్లాంట్ అండి. ఓకే. సేమ్ నేమ్ వచ్చేసి దీన్ని ఫ్లూమోరియా రుబ్రా అండి. ఇది వచ్చేసినప్పటికి మనకి ఫ్లవర్ వచ్చేసినప్పటికి లైట్ పింక్ అండ్ రెడ్ షేడ్ లో ఉంటదండి. ఇది ఓకే. ఇది కూడా దానికి వెరైటీ అండి. ఇది కూడా ఓకే సార్. మనకి మాక్సిమం ఒక్క ప్లాంట్స్ లో అంటే ఒక వేరియంట్ లో చాలా రకాలు ఉంటాయి కదా, ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 10 వెరైటీస్ ఉంటాయండి. 10 వెరైటీసా? మన దగ్గర వచ్చేసినప్పుడు ఒక 5 వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ అవైలబిలిటీగా. ఓకే. అంటే మొత్తం మెయింటెనెన్స్ అంతా సేమ్, బట్ డిఫరెంట్ ఫ్లవరింగ్ వస్తుంది, అంతేగాని ఎలాంటివి మారదండి. ఓకే. ఒక్కొక్క దానికి ఒక పేరు, సైంటిఫిక్ నేమ్ ఉంది, డిఫరెంట్ గా పలకడానికి కూడా వీలు లేకుండా ఉంది అనమాట. సో దీని పేరు ఏం చెప్పారు సార్? ఫ్లూమోరియా రుబ్రా అండి. ఫ్లూమోరియా రుబ్రా అండి. ఓకే. సో ఇది కూడా చూసారు కదా, ఫ్లవరింగ్ వచ్చేసి పింక్ వచ్చేసింది అండ్ రోజ్ కలర్ అంటారు కదా, రోజ్ ప్యాటర్న్స్ ఉండే కలర్ ఉంటుంది చూడండి. సో అదే కలర్ వచ్చింది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయంట దీంట్లోని, చూద్దాం రండి. సో ఈ మొక్క పేరు ఏంటి సార్? ఇది వచ్చేసి ఫ్లూమోరియా సింగపూర్ డార్ఫ్ అండి. ఇది ఓకే. దాంట్లోనే ఏంటంటే ఇందాక చూసాం కదండి, అవి ఏంటంటే హైట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఇది షార్ట్ వెరైటీ అండి. షార్ట్ వెరైటీ. ఇది కొంచెం షార్ట్ గా ఉండి ఫ్లవరింగ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది అండి. ఇది వచ్చేసినప్పటికి లైట్ వైట్ అండ్ పింక్ కలర్ లో వస్తుంది అండి. ఇది సీజన్ మొత్తం, ఏ సీజన్? త్రోట్ ఇయర్ మొత్తం ఉంటదండి. ఇయర్ మొత్తం వస్తుందండి ఇది. సో అండ్ చూడడానికి కూడా చాలా షార్ట్ గా ఉన్నాయి లీవ్స్, అండ్ తెంపుతుంటే ఏదో లైట్ గా ఈ ఫాల్ టైప్ లో వస్తుంటాయి. ఫాల్ టైప్. అది డేంజరస్ ఏం కాదు కదా? డేంజరస్ ఏం కాదండి. ఓకే. సో చూసారు కదండి, ఇది కూడా డిఫరెంట్ మొక్క, అంటే సేమ్ అందులోనే కొత్త రకం అనమాట. ఇది షార్ట్గా ఉంది అండ్ ఆల్సో మనకి లైట్ పింక్ షేడ్ వచ్చిందండి ఫ్లవర్స్, అండ్ ఫ్లవరింగ్ మనకి మొత్తం త్రూ అవుట్ ఇయర్ ఇస్తుందంట. నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఇది పెద్ద ఇంట్లో, అంటే మ్యాక్సిమం మన ఇంటి దగ్గర జస్ట్ గార్డెనింగ్కి ఆ టైంలో వాడుకుంటే సో ఎక్కువ పెరగదు కాబట్టి గార్డెన్లో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో చాలా రకాలు ఉన్నాయంటే ఫ్లవరింగ్ ఇంకా ఏ రకాలు ఉన్నాయో చూద్దాం రండి. దీంట్లో వచ్చేసి మనకి సెంటెడ్ ఒకటి ఉందండి. సెంటెడ్ అంటే స్మెల్ వస్తుందా? స్మెల్ వస్తుందండి. ఓకే. అది కూడా చూద్దాం రండి సార్. ఈ ప్లాంట్ సంగతి ఏంటి సార్? ఇది వచ్చేసి మనకి ఫ్లూమోరియాలోనే సెంటెడ్ అండి. ఇది సెంటెడ్. ఇది వచ్చేసి మనకి స్మెల్ వస్తుందండి ఫ్లవర్ వచ్చి. ఓకే. నిజంగా మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా త్రూ ఇట్ ఇయర్ ఫ్లవర్ ఉంటదండి. నైట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ టైం నుంచి నైట్ అయ్యే లోపల కూడా స్మెల్ బాగా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగా వస్తుంది అండి స్మెల్. ఓకే. ఇల్లంతా ప్లెజెంట్ గా ఉంటుంది అన్నమాట. దీంట్లో కన్ఫర్మ్ గా సన్లైట్ అవసరం కదా సార్? సన్లైట్ అవసరం కంపల్సరీ. ఈ మొత్తం అంతా కూడా అవుట్డోర్ ప్లాంటింగ్ అండి. ఇదంతా అవుట్డోర్ ప్లాంటింగ్. సో మన గార్డెనింగ్ ఆ టైంలో మనం వేసుకుంటే అక్కడ ఆ ప్లేసెస్ లో వేసుకుంటే మనకి బెటర్ అంటారు. మనకి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వచ్చేది కానీ, ఈవినింగ్ సన్లైట్ పడేది కానీ, కంపల్సరీ సన్లైటింగ్ లో అయితే మనకి ఫ్లవరింగ్ వస్తుంది అండ్ స్మెల్ వస్తుంది. త్రూ ఇట్ ఇయర్ బాగుంటుంది ప్లాంట్ అంతా. ఓకే సార్. మనకి కొన్ని ప్లాంట్స్ ఏంటంటే చెడిపోతూ ఉంటాయి, దానికి ఏదో ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయ్యే దీనికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎక్కువగా? వస్తాయండి. అంటే ఇక్కడ వచ్చేసినప్పటికి ఏంటంటే అన్ని రకాల మొక్కలు ఉంటాయి కాబట్టి దేని నుంచి అయినా సరే వ్యాపించే అవకాశాలు ఉన్నాయండి. ఇలా
ఓకే. మనం ఏం చేయాలంటే దీనికి మెడిసిన్స్ ఉంటాయండి. ఓకే. పెస్టిసైడ్ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే మెడిసిన్స్ ఉంటాయండి. అంటే మనం ఇంటి దగ్గర సింగిల్ వేస్తాం కాబట్టి అది ఇచ్చిన మొత్తం అన్ని కలిపి ఒకటే మెడిసిన్ ఉంటుందండి. ఆ మెడిసిన్ స్ప్రే చేస్తే మాక్సిమం అయిపోద్దండి. ఓకే. సో ఇప్పటి వరకు చూసాం కదండి, చాలా రకాలు చూసాం, దగ్గర 4 వెరైటీస్ చూసాం. దాంట్లోనే ఇది 5th వెరైటీ అనమాట. సేమ్ అంట, కాకపోతే డిఫరెంట్ పేరు ఉంది అండ్ ఫ్లవరింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది, తెలుసుకున్నారండి. ఇది వచ్చేసి న్యూ వెరైటీ అండి. ఇందాక చూసాం కదండి, అదే సేమ్ ఫ్యామిలీకి చెందింది ఇది. ఇది వచ్చేసి ఫ్లూమోరియా గోల్డ్ అండి. ఇది ఫ్లూమోరియా గోల్డ్ అండి, కొత్త వెరైటీ అనమాట. డిఫరెంట్ గా ఉంటాయండి. ఇది ఎప్పుడు కూడా ఇలాగే వస్తాయండి మనకి. లీవ్స్ కూడా గోల్డ్ కలర్ లోనే వస్తాయి. ఫ్లవరింగ్ కూడా మనకి లైట్ గోల్డ్ అండ్ వైట్ కలర్ లో వస్తాయండి. ఇలా అవునవును, డిఫరెంట్ కలర్ గా. అండ్ అవును, ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇది ఇందాక చెట్టు లాగా సేమ్ స్మెల్ వస్తుందా లేదా నార్మల్? ఇది నార్మల్ అండి, నార్మల్. బట్ చూడండి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఏంటంటే మనం ఎప్పుడు గ్రీనరీ అనుకుంటాం కదండి, గ్రీనరీలో ఒక స్పెషల్ కలర్ గా కనిపించడానికి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటదండి గోల్డ్ వచ్చి. ఇది అంతా మనం ఒక దగ్గర వేస్తే అంటే లైన్ లో వేస్తే ఇది ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది మనకి. ఓకే. ఎక్కువగా ఇది మన పార్క్స్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా గవర్నమెంట్. అంటే కొత్త వెరైటీ కదండి, ఇంకా రాలేదు డెవలప్మెంట్. మేము ఒకసారి జస్ట్ ఒక 2-3 వర్క్స్ లో లైట్ గా వేసాము అక్కడ. ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు? ఇక్కడండి లోకల్లోనే. మనం ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పటికి బయట నుంచి వస్తాయండి, వచ్చింది ఇక్కడ తర్వాత డెవలపింగ్ మనం ఆటోమేటిక్ గా చేస్తాం. అంటే వేరే కంట్రీ నుంచి వస్తాయండి, చాలా కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. ఓకే. చైనా, మనం ఏమైనా పంపించాలనుకుంటే మాక్సిమం ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు కదా. ఇంపోర్ట్ వస్తుందండి ఎక్కువ, అవుట్పుట్ కూడా ఉందండి ఇక్కడ నుంచి మనకి. ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, బట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి సర్టన్ కొంచెం కండిషన్స్ ఉంటాయి కదండి. ఎక్కడి నుంచి సాయిల్ వెళ్ళకూడదు అని ఉంటాయి. ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఏంటంటే కోకోఫిట్ లో ప్యాక్ చేసి మనం ఇక్కడ సెటిల్ అయిన ప్లాంట్స్ ని తీసి కోకో ప్లాంట్ లో మళ్ళీ కోకోఫిట్ లో సెటిల్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారండి. అదంతా వేరే ప్రాసెస్ అండి. చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఏ దేశాల నుంచి మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది? ఇంపోర్ట్ అయితే మనకి ఎక్కువ చైనా, థాయిలాండ్, అక్కడ చైనా నుంచి వచ్చి అయితే బాగా ఎక్కువ ఉంటాయండి. అక్కడి నుంచి తెప్పిస్తారు మాక్సిమం అక్కడి నుంచి తెప్పిస్తారు. మాక్సిమం ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తూ ఉంటారు? ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయండి, సింగపూర్, మలేషియా, అలా వెళ్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నమాట ఇది. సో చూసారు కదండి, ఇప్పటి వరకు అంతా చూసింది ఒకే ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ అనమాట. బట్ ఫ్లవరింగ్ డిఫరెంట్ గా ఉంది. కొన్ని అయితే స్మెల్స్ వస్తున్నాయి, అంటే లైట్ గా సెంట్ స్మెల్ లాగా ఫ్లవరింగ్ కూడా మంచి స్మెల్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని అయితే ఆకు కూడా డిఫరెంట్గా ఉంది. చూసారు కదా, ఇందాక గోల్డెన్ కలర్ ఆకు వచ్చింది, అది డిఫరెంట్ అంట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కొన్ని అయితే హైట్గా ఉన్నాయి, కొంచెం అయితే కొన్ని అయితే షార్ట్గా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవంట. ఇవైతే దగ్గర 5 రకాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయంట. బట్ చూడడానికి టైం లేదు. బట్ చూసాం కదా, చూసినంత వరకు చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అంట. సో సార్ మనకి ప్రెసెంట్ ఎక్కువగా తీసుకెళ్ళేది ఇవే కదా? ఎక్కువ అంటే మనకి పార్క్స్ లోనండి, హౌస్ దగ్గర చిన్న గార్డెన్స్ తీసుకునే వాళ్ళు, సెంటర్ స్మెల్ కావాలనుకున్న వాళ్ళు, ఫ్లవరింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇవి ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు. ఓకే. అంటే కస్టమర్స్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ కొంచెం డౌట్ ఉంటుంది కదా, అంటే కొత్తగా తీసుకెళ్ళాం. సో మీరు తర్వాత కూడా వాళ్ళ కాంటాక్ట్ ఉండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒక కస్టమర్ వచ్చి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళిన తర్వాత ఇలా అవుతుంది, ప్లాంట్ కొంచెం డల్గా ఉంది, లేదంటే ఏదో సమ్ రీజన్స్ చెప్తూ ఉంటారండి. ఓకే, ప్లాంట్ పొజిషన్ ఎలా ఉంది అన్నది ఒక ఫోటో తీసి పెడితే దానికి ఎక్స్ప్రెషన్ గా మనం ఏమేమి వాడాలన్నది చెప్తూ ఉంటాం. ఈ మధ్యన నేను చూసాను సార్, చాలా యాప్స్ వచ్చేసాయి, ఫోటో తీస్తే చాలా ఏంటి డిఫరెంట్ మందులు వాడచ్చు అని ఈ మధ్యన తెగ వైరల్ అవుతుంది, మీరు చూసారు ఉంటారు కదా. సో అలాంటి టెక్నాలజీ నిజంగా ఉంటుందంటారా? ప్రెజెంట్ అయితే కొంతవరకు ఉంటుందండి. అంటే అన్ని ప్లాంట్స్ కి సెట్ అవుతుందని అయితే చెప్పలేమండి, కొన్ని ప్లాంట్స్ వరకు ఓకే అండి అది. ఓకే. సో పెస్టిసైడ్స్ అవన్నీ కూడా మీరు సజెస్ట్ చేస్తారు ఖచ్చితంగా? ఓకే. అండ్ చూసారు కదండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ నిజంగా చాలా ఒక్క ఫ్యామిలీకి చెందిన 5 రకాలు ఉన్నాయి. అండ్ చూడండి, ఫ్లవరింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ బేసిక్ ఎక్కువగా యూస్ చేసేది ఇవే అనమాట. అంటే పార్క్స్లో కానీ లేదంటే చిన్న గార్డెన్స్లో యూస్ చేస్తారంట. ఇంకా చాలా రకాలు ఉన్నాయంటే, బట్ మనకి నరేష్ గారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి సార్ మ్యాక్సిమం ఇవి ఏ టెంపరేచర్లో సెట్ అవుతాయి అంటారు? మన ఇండియన్లో ఏ టెంపరేచర్ కైనా వర్క్ అవుతాయండి. ఏ టెంపరేచర్ కైనా వర్క్ అవుతుంది, ఎంత టెంపరేచర్ వచ్చినా కానీ పర్లేదు సిటీలో పైన. ఓకే సార్. అండ్ ఇది ఆకులు చూసారు కదా, కొంచెం డెలికేట్గా ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం వస్తే మరి దానికి అదే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే దానికి అదే ఫామ్ అయిపోతుంది? మనం ఏం చేయక్కర్లేదండి. మామూలుగా చిన్న లీఫ్ కట్ అయినా సరే నార్మల్గానే వేరే లీఫ్ కొత్తగా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుందండి. ఓకే.
సో చూసారు కదండి, మనం ఎక్కడ ఏ నర్సరీలో ఉన్నామో మీకు ముందే చెప్పేసాను, బట్ దీని అడ్రస్ చెప్పలేదు కదా. సార్ మనకు చెప్తారు. సార్ దీని అడ్రస్ ఏంటి, అంటే నర్సరీ అడ్రస్ ఏంటి? నర్సరీ అడ్రస్ వచ్చేసండి బుర్లెంక టు కడియంవెల్లి రోడ్ అండి. ఓకే, రత్నాకర్ నర్సరీ అండి. రత్నాకర్ నర్సరీ. సో రత్నాకర్ నర్సరీలో ఉన్నాం మనం. అండ్ మీకు అడ్రస్ కూడా అర్థమై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, తప్పకుండా విజిట్ చేయండి. చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, బట్ దీంట్లో అయితే నిజంగా ది వండర్ అని చెప్పాలి. ఈ ప్లాంట్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోతో మీ ముందు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.